నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులని అనుసరిస్తారు. ముఖ్యంగా తల్లిని. ప్రతి విషయం ఆవిడని చూసి నేర్చుకుంటారు కదా! వాళ్ళు సజావుగా ముందుకెళ్ళాలి. ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. మాట వినాలి. అంటే ఎలా ఉండాలి తల్లి? ఎలా ఉండాలంటే వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో కనీసం దానికి దగ్గరలో ఉండాలి. అబద్ధం ఆడద్దు. పిల్లలకు తెలిసేలాగా మనం అబద్ధాలు ఆడకూడదు. ఏదైనా చెప్పిన పని చెప్పినట్టు టైంకి చేసేయాలి. అంటే మనం కూడా వాళ్ళకి ఏది ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్లో నిలబెట్టుకోవాలి. ఎస్. నువ్వు ఇది చేస్తే నీకు ఇది కొనిపెడతానో, ఇది చేస్తే ఇది చేస్తానో చెప్తాం పిల్లలకి. సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఐస్ క్రీమ్ చేసి పెడతా, లేదా ఏదో బజ్జీలు చేసి పెడతా. ఇవాళ కాదు రేపు అనకూడదు. ఖచ్చితంగా చేసేయాలి. చెయ్యాలి. మీరు అలా ప్రాంప్ట్గా చేస్తేనే పిల్లలకి అది ప్రాంప్ట్గా చేయటం అలవాటు అవుతుంది. అయితే దానికి ప్రతిసారి మన శక్తి సరిపోదు. అందుకని పెద్ద పెద్ద ప్రామిసులు చేయొద్దు. చిన్న చిన్నవి చేయండి. అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేయండి. ఆ సర్ప్రైజులు పిల్లలు చాలా రోజులు గుర్తుపెట్టుకునేలాగా చేయాలి. పిల్లల ముందు ఎవరాయి దెవరాయిగా ఖర్చు పెట్టద్దు. ఫస్ట్ చేయొద్దు. ఎలా అంటే ఇప్పుడు మీ అమ్మ పేరెంట్స్ వచ్చారు, లేదా మా అన్న తమ్ముడు వచ్చాడు, సాధింపుగా మాట్లాడేమనుకో వాళ్ళని, పిల్లలు అది నేర్చుకుంటారు. భర్తతోటి పోట్లాట, నువ్వంటే నువ్వని ఎదిరించటం, ప్రశ్నించటం, ప్రతిదాన్ని మీరు చేసుకోండి తప్పకుండా. ఇవన్నీ చేయాలి. సంసారంలో లేకుండా కుదరదు. నువ్వంటే నువ్వు అనాల్సిందే, ఎదిరించాల్సిందే, ప్రశ్నించాల్సిందే, లేకపోతే కుదరదు. బట్ పిల్లల ప్రెజెన్స్లో మాత్రం కాదు. సాధ్యమైనంత వాళ్ళ ముందు ఎక్కువ కొట్లాడుకోకుండానే ఉండండి. ఇది మనం అలవర్చుకోవాలి. జయ, మనకు దైవభక్తి ఉందనుకో, నియమంగా ఒక సమయానికి అమ్మ ఇక్కడ కూర్చుంటుంది దేవుడి దగ్గర, ఇలాంటప్పుడు టీవీ పెట్టుకోకూడదు, ఇలాంటప్పుడు శబ్దం చేయకూడదు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. పూజ చేసుకున్నావు అమ్మ, చాలామంది పిల్లలు చూడు, అమ్మ చున్నీ వేసుకుంటే బయటకు వెళ్తుంది అనుకుంటారు. అవును కదా, చున్నీ వేసుకుంది అంటే అలా జ్ఞాపకం ఉండేలా అలా ఉండాలి మన ప్రవర్తన. ఇప్పుడు పిల్లల కోసమే బతకడం ఎలా అవుతుంది? మా ఇష్టారాజ్యం, మా జీవితం ఇంకా లేదా అని ప్రశ్నిస్తారు. నీకేదైనా వేరే జీవితం ఉండుంటే నువ్వు ఇలాంటి వీడియోలు చూడవు, అసలు చూడరు కదా. అంతే కదా రమ్మగారు. ఎలా మనం చేస్తే వీళ్ళు మనకి లైన్లో ఉంటారు, మన మాట వింటారు. మన మాట వింటారు. మనకు చెప్పిన మాట వినాలి. పిల్లలు మనం అనుకున్న విధానంగా పెరగాలంటే కొన్ని త్యాగం చేయాలి. చేయాలి. పిల్లల ప్రెజెన్స్లో మీ ఇష్టారాజ్యపు ప్రవర్తన, ఇష్టారాజ్యపు ధోరణి, మన్మాని, నా మాటే సాగాలన్న ధోరణి, నిరంకుశమైన ప్రవర్తన, ఇవి మంచివి కాదు. అలా కుదరదు. అవన్నీ ఉంటే పిల్లలు ఎలా ఉన్నా మీకు ఓకేగానే ఉండాలి. మరి వాళ్ళని అలా ఎలాగో ఏమిటోగా చేయాలి అంటే మనం ఉండాలి కదా, దానికి సరిపడా ఉండద్దు. దీనికి సంబంధించి ఏదైనా పూజ కానీ అలాంటివి ఏమన్నా చేస్తే కొంచెం పిల్లలు దారిలో పెడతారు. అంటే మరీ చేయి దాటిపోతున్నారు అనుకుంటాం గారు, అలా ఏమన్నా ఉంటుందా? తల్లి చేయదగిన పూజలు ఏమన్నా ఉంటాయా? తల్లి చేయదగిన పూజలు అంటే సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేవి ఏంటయ్యా, పిల్లల జాతకాలను బట్టి కదా ఇవి వచ్చేది. పిల్లలకి ఆంజనేయ స్వామి ఆరాధన అలవాటు చేసుకోవాలి. ఒకవేళ హిందూసు మనం ఈ పద్ధతి మనకు అలవాటు ఉంది అంటే గనక, రామాయణంలో 2 సందర్భాలు ఈ పిల్లల దుష్ప్రవర్తనకి సరిపడేలాగా చెప్తారు. పిల్లలు పైకి రావట్లేదు, బాగా ముందుకు రావట్లేదు, కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రయత్నం చేసినా ఫలితం రావట్లేదు, అలాంటి ఇబ్బందులు ఉంటే సుందరకాండలోని శ్లోకాలు, ఆ వీడియో ఒకటి చేసాం. ఓకే. ఆ సుందరకాండలో శ్లోకాలు కనుక మనం చదువుకుంటే రోజు 4 శ్లోకాలే. ఆ శ్లోకాలని కనుక రెగ్యులర్గా చదివితే పిల్లలకి వాళ్ళకి హర్డిల్స్, జాతకాల వల్ల, వాళ్ళ గ్రహదోషాల వల్ల, ఏదైనా పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడి, ఏదో క్లాస్ ఫస్ట్ వస్తుంది అనుకుంటారు, రావట్లేదు, ఇంత ర్యాంక్ వస్తుంది అనుకుంటారు, రాలేదు, పిల్లలు దిగులు పడతారు, డిప్రెస్ అయిపోతారు, లేదా ప్రమోషన్ల కోసం చూస్తారు, ప్రమోషన్ రాదు. అలాంటి సందర్భాల్లో ఇది పనిచేస్తుంది. ఇవేంటంటే తల్లులు పూజా విధానం అలవాటు ఉన్నవాళ్ళు ఇది అలవాటు చేసుకోవాలి. దీంతో పాటుగా ఇంకోటి ఏం చెప్తారంటే, ప్రవర్తనా లోపాలుండే సంతానాన్ని సరిచేయటానికి అయోధ్యకాండలోని మొదటి 2 సర్గలు పారాయణ చేయాలని చెప్తారు. అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు రామ అవతార గుణవర్ణన, రాముడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, ఈ 2 సర్గలు చదువుకోవాలంటారు. ఇంచుమించుగా ఒక 100-110 శ్లోకాలు ఉంటాయి. 110 లోపలే 100, 102, 104 అలా ఉంటాయి శ్లోకాలు. చదువుకోగలిగితే వాల్మీకి రామాయణం, ఇవేంటంటే సకలార్థ సిద్ధి రామాయణం అని ఒక పుస్తకం ఉంది.
అదేంటంటే ఉమా సంహితలోంచి తీసుకున్నారు. రామాయణంలో ఏ ఏ ఘట్టాలు చదివితే ఎలాంటి ఫలితం లభిస్తుందో అందులో చెప్పబడింది. ఈ పుత్రులు అన్న సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అమ్మాయిలకు మాత్రం దుష్ప్రవర్తనలు ఉండవు. ఖచ్చితంగా చెప్పిన మాట వినరు, వద్దన్న పనే చేస్తారు, ఎంత వద్దన్నా సరే వినిపించుకోరు. పెళ్ళిళ్ళు వద్దన్నవి చేసుకోవటం, లేదా పెళ్లి చేసుకోమంటే ఒప్పుకోకపోవటం, చదువు కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్ళిళ్ళకి చేసుకోకపోవటం, లేదా పెళ్ళికి ఏ పని చేయకుండా ఉండి చదువుకోపోవటం, అంతా చదువుకుని కెరీర్లో సరిగా వెళ్ళకపోవటం. వాళ్ళకి ఉంటాయి చెడు ప్రవర్తనలు. తండ్రిని తోలనాడటం, కొంతమంది అట్లా ఉంటారు, అమ్మా నాన్నని తిట్టిపోస్తూ ఉంటారు. అవును. వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు. ఇది ఇప్పుడు పారాయణ విధానము మనము సంకల్పం చెప్పుకుని చదువుకోవచ్చు, లేకపోయినా పర్వాలే. నిత్యము పారాయణ చేస్తే పిల్లల్లో చాలా తేడా వస్తుంది. ఒకవేళ మనకి సంస్కృతం తెలీదు, వాల్మీకి రామాయణం చదివితే తప్పులు వచ్చేస్తాయని అనుమానం, అలా అనిపించినప్పుడు వాల్మీకి రామాయణంలో శ్లోకాలకి కింద తాత్పర్యం ఉన్నవి పుస్తకాలు దొరుకుతాయి. ఓకే. అయోధ్యకాండ ఒకటే కొనుక్కోండి ఈసారికి. ఈ 2 సర్గలో ఉన్న తాత్పర్యాలు చదవండి. రాముడికి దండం పెట్టుకోండి, నా పిల్లవాడికి సత్ప్రవర్తన వచ్చేలాగా చెయ్యి అని. రామనామం ఎప్పుడైతే మీరు 21 రోజులు లేదా 40 రోజులు చేయదలుచుకుంటే, 40 రోజులు ఆడవాళ్ళకి కొంచెం పీరియడ్స్ అవి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చేయలేకపోతారు, 21 రోజులు చేయొచ్చు. పీరియడ్ వచ్చాక 6 రోజు ఎప్పుడో తలస్నానం చేసి రాముల వారిది ఒక పటం పట్టాభిషేకాన్ని పెట్టుకోండి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి, అంగదుడు, సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు కూడా ఉండేది కనపడుతుంది కదా, ఆ పిక్చర్ ఇంట్లో ఉంచుకోండి. పట్టాభిషేకాన్ని ఎప్పుడు ఇంట్లో అట్టు పెట్టుకోవాలి, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒట్టిగా ఉంచుకుంటే కాదు, వారికి నమస్కరిస్తే అది. అయితే దీన్ని పెట్టుకొని ఈ అయోధ్యకాండలో ఉన్న మొదటి 2 సర్గలని పారాయణ చేయండి. చాలా డిఫరెన్స్ వస్తుంది. పిల్లల దుష్ప్రవర్తనలకి మూలాలు ఒకటి జీన్స్లో ఉంటాయి, రెండోది వాతావరణంలో ఉంటుంది. జీన్స్ని మనం ఏం సరిచేయలేం, వాతావరణాన్ని సరిచేయగలుగుతాం. ఈ జీన్స్ కూడా ఎప్పుడు సరి అవ్వబడతాయంటే ఇట్లా రామాయణం లాంటి వాటి సహాయం తీసుకుంటే ఖచ్చితంగా. వంశానుగతంగా జన్మగతంగా వాళ్ళకి ఏమంటారు, ఫ్యామిలీ పరంగా ఏవైనా కొన్ని దుష్ప్రవర్తనలు వచ్చేసినప్పటికీ రాముల వారి అండతోటి వాటిని మనం పారద్రోలగలుగుతాం. ప్రయత్నం చేసి చూడండి, చాలా సత్ఫలితాలను ఇస్తుంది ఇది. తప్పకుండా మీకు ఒత్తిగా రామాయణం, తెలుగు రామాయణం దొరుకుతుంది. అయోధ్యకాండలో ఆ మొదటి భాగాన్ని చదవండి, ఒకవేళ అలా దొరికితే. ఈ ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. పిల్లలకి, చిన్న పిల్లలు కనుక మన దగ్గర ఉంటే, మొదట చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఆంజనేయ స్వామికి దండం పెట్టడం నేర్పించండి వాళ్ళకి. ఓకే. తర్వాత ఆంజనేయ స్వామికి శ్రీరామ అనాలి. రామారాధన ఆంజనేయ ఆరాధనలో భాగం. ఆటోమేటిక్గా ఉత్తమ కుమార లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎన్నో కొన్ని మన పిల్లలకి అలవడతాయి. ప్రయత్నం చేసి చూడాలి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.